యంగ్ హీరోలు ఇద్దరు హీరోయిన్లతో పెద్దగా సినిమాలు చేయకపోయినా సీనియర్లు మాత్రం ఇదే పనిలో ఉన్నారు. వరుస పెట్టి ఇద్దరిద్దరు హీరోయిన్లతో జతకడుతున్నారు. టాలీవుడ్ లో ఉన్న సీనియర్లంతా ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. వశిష్ఠ చిరంజీవి కాంబినేషన్లో సోషియో ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న విశ్వంభరలో మల్టిపుల్ హీరోయిన్లు కనిపించబోతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి మెయిన్ హీరోయిన్గా త్రిష నటిస్తోంది. మరోవైపు ఆషికా రంగనాథ్ సెకండ్ హీరోయిన్గా, మరో హీరోయిన్ క్యాథరిన్ థ్రెసా ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. యాక్షన్ అయినా సాంగ్స్ అయినా దేనికైనా రెడీ అనే బాలయ్య కూడా తన అప్కమింగ్ మూవీలో మల్టిపుల్ హీరోయిన్లతో సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 111వ సినిమాకు సంబంధించి ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారు. కాజల్ అగర్వాల్తో పాటు యంగ్ హీరోయిన్ స్వాస్తిక, రాయ్ లక్ష్మి ఇలా ఇంట్రెస్టింగ్ హీరోయిన్లతో సినిమా ప్లాన్ చేశారు డైరెక్టర్ గోపీచంద్. ఫస్ట్ నుంచి రొమాంటిక్ ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ ఇద్దరు హీరోయిన్ల ట్రెండ్ ని కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చేసిన సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షితో జతకట్టిన వెంకటేష్ ఈసారి త్రివిక్రమ్తో చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో శ్రీనిధి శెట్టితో పాటు నివేతా పేతురాజ్తో యాక్ట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ మన్మధుడు, ఎవర్ యంగ్ రొమాంటిక్ హీరో నాగార్జున తన 100వ సినిమాలో మల్టిపుల్ హీరోయిన్లతో నటిస్తున్నారు. ఈ సినిమాతో నాగార్జున టబు కాంబినేషన్ ని మరోసారి స్క్రీన్ మీద చూడబోతున్నారు ఆడియన్స్. టబుతో పాటు ఐశ్వర్య రాజేష్, కొత్త హీరోయిన్ సుస్మితా భట్ హీరోయిన్లుగా నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.